వయస్సు పెరగడం అనేది మనం ఆపలేనిది కాదంటే దాన్ని నెమ్మది చేయడమే కాదు రివర్స్ కూడా చేయొచ్చని తెలిస్తే అద్భుతంగా ఉంది కదా. ఈ రోజు మనం సరిగ్గా ఆ సైన్స్ గురించే తెలుసుకోబోతున్నాం. మనం ఈ విషయాన్ని ఈ కోట్తో మొదలుపెడదాం. వృద్ధాప్యమనేది అదే ఒక జబ్బు. మరి దాని మూల కారణాన్ని మనం ట్రీట్ చేయగలిగితే ఎన్నో రకాల దీర్ఘకాలిక రోగాలని మనం రాకుండా ఆపచ్చు. అంటే చూడండి, వయసు పెరగడమనేది సహజమని వదిలేయక్కర్లేదు. అదొక సమస్య, దానికి పరిష్కారం ఉంది అని చెప్తున్నారు. ఇది మొత్తం మన ఆలోచనా విధానాన్నే మార్చేసే విషయం కదా. సరే, వయస్సు పెరగడాన్ని ఆపాలి అంటే ముందుగా మనకు వయస్సు ఎందుకు పెరుగుతుంది అని తెలియాలి కదా. అది కూడా పైపైన కాదు, మన కణాల లోపల సెల్యులార్ లెవెల్లో అసలేం జరుగుతుందో అర్థం చేసుకోవాలి. ఇక్కడసలు విషయమేంటంటే, వయసు పెరిగే కొద్దీ మన జన్యువులు అంటే మన డిఎన్ఏ మారిపోదు. మరి సమస్య ఎక్కడొస్తుంది? సమస్యంతా మన శరీరం ఆ డిఎన్ఏని ఎలా చదువుతుంది అనే దగ్గరే వస్తుంది. దీన్నే ఎపిజెనోమ్ అంటాం. దీన్ని సింపుల్గా చెప్పాలంటే, మన డిఎన్ఏ ఒక కంప్యూటర్ హార్డ్వేర్ అనుకుంటే, ఎపిజెనోమ్ అనేది దాన్ని నడిపించే సాఫ్ట్వేర్ అన్నమాట. వయసు పెరగడాన్ని ఇంకోలా కూడా చూడొచ్చు, మన శరీరం సమాచారాన్ని కోల్పోవడంలాగా. ఇక్కడో మంచి అనాలజీ ఉంది చూడండి. మన డిఎన్ఏ ఒక మ్యూజిక్ సీడీ అనుకుందాం. అందులో పాటలు భద్రంగా ఉంటాయి. మరి ఆ పాటల్ని ప్లే చేసేదేంటి? అదే మన ఎపిజెనోమ్, ఒక సీడీ ప్లేయర్ లాంటిది. కాలం గడిచే కొద్దీ ఆ ప్లేయర్పై గీతలు పడతాయి కదా. అప్పుడేమవుతుంది? అది పాటల్ని సరిగ్గా ప్లే చేయలేదు. మన శరీరంలో జరిగేది కూడా అదే. అయితే ఈ సమాచారాన్ని మనం ఎలా కాపాడుకోవాలి? ఆ సీడీ ప్లేయర్ గీతలు పడకుండా ఎలా చూసుకోవాలి? దీనికి నిపుణులందరూ చెప్పే ఒకే ఒక్క మాట ఏంటంటే, మొదట మనం ఒక బలమైన పునాది వేసుకోవాలి. చూశారు కదా, ఈ 4 విషయాలు మంచి తిండి, వ్యాయామం, నిద్ర, ఇంకా మానసిక ఆరోగ్యం ఇవే మన దీర్ఘాయు పిరమిడ్కి బేస్, పునాది అన్మాట. మన చేతుల్లో ఉన్న అత్యంత పవర్ఫుల్ టూల్స్ ఇవే. చాలామంది ఏవో మందులు, సప్లిమెంట్లు వేసుకుంటే చాలు అనుకుంటారు. కాని సైన్స్ చాలా క్లియర్గా చెప్తోంది, మంచి నిద్ర, వ్యాయామం, మానసిక ప్రశాంతత, సరైన ఆహారం ఇవి చేసే మేలుతో పోలిస్తే ఏ సప్లిమెంట్లు, మందులు కూడా సరిపోవు. అసలు ఇవే కదా మన కణాలు తమ పనిని సరిగ్గా చేసుకునేలా చూసేది. సరే, పిరమిడ్లో మన పునాది స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. మన శరీరంలోనే సహజంగా ఉండే యాంటీ ఏజింగ్ డిఫెన్స్ సిస్టమ్స్ని మనం కావాలని ఎలా యాక్టివేట్ చేయొచ్చో చూద్దాం. ఇక్కడ మనం ఎంటీఆర్ అనే ఒకదాని గురించి తెలుసుకోవాలి. ఇది మన కణాలకి పెరుగు, విభజన చెందు అని చెప్పే ఒక సిగ్నల్ అన్నమాట. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు పెరగడానికి ఇది చాలా అవసరం. కాని పెద్దయ్యాక కూడా ఇది ఎప్పుడు యాక్టివ్గా ఉంటే అదే మన ఏజింగ్ ప్రాసెస్ని స్పీడప్ చేస్తుంది. అందుకే దీన్ని మనం తెలివిగా అప్పుడప్పుడు తగ్గించాలి. మరి ఆ ఎంటోర్ని తగ్గించడానికి ఒక బెస్ట్ మార్గమేంటో తెలుసా? ఆటోఫేజీని యాక్టివేట్ చేయడం. ఆటోఫేజీ అంటే సింపుల్గా చెప్పాలంటే మన శరీరం యొక్క సెల్ఫ్ క్లీనింగ్ సిస్టమ్. ఇంట్లో చెత్తను తీసేసి శుభ్రం చేసుకుంటాం కదా, అలాగే ఇది మన కణాల్లో పాడైపోయిన భాగాలను తీసివేసి రీసైకిల్ చేస్తుంది. అయితే ఈ సెల్ఫ్ క్లీనింగ్ ప్రాసెస్, ఈ ఆటోఫేజీ ఎలా ఆన్ అవుతుంది? ఉపవాసంతో. చూడండి, మనం భోజనానికి మధ్య గ్యాప్ పెంచినప్పుడు, అంటే ఒక 12 నుంచి 18 గంటలు ఏమీ తినకుండా ఉన్నప్పుడు మన బాడీకి జీర్ణక్రియ నుంచి బ్రేక్ దొరుకుతుంది. ఆహారం రాకపోవడంతో ఆటోమేటిక్గా ఇన్సులిన్, ఇంకా మనం ఇందాక చెప్పుకున్న ఎంటీఆర్ఓ లెవెల్స్ పడిపోతాయి. ఆ క్షణంలో మన బాడీకి ఒక సిగ్నల్ వెళ్తుంది, ఓకే, ఇప్పుడు శుభ్రం చేసుకునే టైం వచ్చింది అని. అంతే, ఆటోఫేజీ అనే క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. సరే, మనం పిరమిడ్లో పునాది చూసాం, రెండో లెవెల్ చూసాం. ఇప్పుడు మనం శిఖరానికి అంటే టాప్కి చేరుకున్నాం. ఇక్కడే అసలు మజా ఉంది. ఇదే అత్యంత ఎగ్జైటింగ్ కానీ అంతే కాంట్రవర్షియల్ టాపిక్, సప్లిమెంట్లో. ఇక్కడున్న థీరీ ఏంటంటే, మన శరీరంలో సిర్టూయిన్లు అనే కొన్ని యాంటీ ఏజింగ్ ఎంజైమ్స్ ఉంటాయి. అవి మనల్ని కాపాడే సైన్యం లాంటివి. అయితే ఈ సైన్యానికి పనిచేయడానికి NAD+ అనే ఫ్యూయల్ కావాలి. వయస్సు పెరిగే కొద్దీ మన శరీరంలో ఈ NAD+ తగ్గిపోతుంది. మరి మనం NMN లేదా NR లాంటి వాటితో ఈ ఫ్యూయల్ని మళ్ళీ రీఫిల్ చేయగలమా అనేది ఇక్కడ ప్రశ్న. ఇక్కడే పెద్ద చర్చ నడుస్తోంది. ఒకవైపు డాక్టర్ సింక్లేర్ లాంటివాళ్లు NMN తీసుకుంటే NAD+ లెవెల్స్ డబుల్ అవుతాయి, మన బాడీ డిఫెన్స్ సిస్టమ్ బూస్ట్ అవుతోంది అంటున్నారు. మరోవైపు డాక్టర్ అటియా లాంటివాళ్లు, ఒక్క నిమిషం ఆగండి,
మనుషుల్లో ఇది ఆయుష్ను పెంచుతుందని ఎక్కడా ప్రూవ్ కాలేదు. రక్తంలో పెరిగినంత మాత్రాన అది కణాల్లోకి ఎంత వెళ్తుందో తెలీదు కదా. అసలు ఎలుకలపై చేసిన పెద్ద స్టడీలో కూడా ఎన్ఆర్ వల్ల ఆయుష్ పెరగలేదని తేలింది. సో ఇది నిజంగా ఒక సైంటిఫిక్ బ్రేక్ త్రూనా లేక కేవలం మార్కెటింగ్ గిమ్మిక్కా అనే దానిపై ఎక్స్పర్ట్స్ మధ్య పెద్ద డిబేట్ నడుస్తోంది. సో డాక్టర్ అటియాల్ లాంటి డేటా డ్రివెన్ ఎక్స్పర్ట్స్ తీర్పేంటో చూద్దాం. ఎన్ఎంఎన్ మీద, అనర్ మీద ప్రస్తుతానికి అవసరం లేదు, మనుషుల మీద డేటా లేదు అంటున్నారు. రెజ్వెరాట్రాల్ అస్సలు పనిచేయదు అని తేల్చేశారు. మరి రాపామైసిన్? ఇది మాత్రం ఆశాజనకంగా ఉంది. ఎందుకంటే ఇది ప్రయోగాల్లో నిలకడగా లైఫ్ స్పాన్ని పెంచుతోంది. అది కూడా మనం ముందే మాట్లాడుకున్న ఎంటీఆర్ పాత్వే మీద పనిచేస్తూ. సో దీనికి కొంచెం సైంటిఫిక్ బేసిస్ ఉంది. సరే, ఇంత సమాచారంతో ఎవరికి వారు తమ సొంతంగా ఒక ప్లాన్ ఎలా వేసుకోవాలి? దానికి సమాధానం ఆ పిరమిడ్ స్ట్రక్చర్లోనే ఉంది. సో ఈ పిరమిడ్ ఫ్రేమ్వర్క్ని ఫాలో అవడం బెస్ట్. ఫస్ట్ పునాది మీద ఫోకస్ పెట్టాలి. అంటే మంచి తిండి, నిద్ర, వ్యాయామం, ఇవి హై ఇంపాక్ట్ విషయాలు. ఆ తర్వాత సెకండ్ స్టెప్గా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లాంటి వాటితో మన బాడీలోని క్లీనింగ్ ప్రాసెస్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇక చివరిగా మూడో స్టెప్ పిరమిడ్ పైకి వచ్చి సప్లిమెంట్లని చాలా జాగ్రత్తగా ఒక ప్రయోగంలాగా చూడాలి. అంతేకాని వాటితోనే మొదలుపెట్టకూడదు. ఈ పద్ధతి మనకు దేనికెక్కువ ప్రాధాన్యత ఇవ్వాలో క్లియర్గా చెప్తోంది. సో చివరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ముందు పునాదిని బలంగా కట్టుకోవాలి. అది పూర్తయ్యాక ఆ పునాది మీద నిలబడి పైనున్న ప్రయోగాత్మక విషయాలన్నీ ట్రై చెయ్యాలా వద్దా అనేది ఎవరికి వారు తమ ఆరోగ్యం కోసం ఆలోచించుకుని నిర్ణయించుకోవచ్చు. మరి మన దీర్ఘాయువే పిరమిడ్ పైభాగంలో ఏముండాలి? ఇది ఆలోచించాల్సిన విషయమే కదా.